చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి భారత్ అమెరికా దగ్గరవుతున్నాయి. ఇరువైపుల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. చాబహార్ పోర్ట్ విషయంలో ఆంక్షల నుంచి భారత్కు ఊరటనిచ్చింది అగ్రరాజ్యం అమెరికా. ఇటు కేంద్రం కూడా రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకుంటోంది. నవంబర్ చివరికి ట్రేడ్ డీల్ పక్కా అవుతుందనే అంచనాలున్నాయి. ఇరాన్లోని చాబహార్ పోర్ట్ విషయంలో భారత్కు భారీ దౌత్య విజయం దక్కింది. అమెరికా ఆంక్షల నుంచి మరో 6 నెలలు మినహాయింపు లభించింది. 2026 ఏప్రిల్ వరకు యుఎస్ ఆంక్షల నుంచి మినహాయింపు లభించిందని తెలిపారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ చర్చలు కొనసాగుతున్నాయన్నారు. Yes, I can confirm that we have been granted exemption for a 6 months period on the sanctions that were applicable, American sanctions that were applicable on Chabahar. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం చేసేందుకు చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. ఈ పోర్టు అభివృద్ధి నిర్వహణలో న్యూఢిల్లీ కీలక పాత్ర పోషిస్తోంది. కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమనిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు భారత్ ఇక్కడి నుంచి సరుకు రవాణా చేయవచ్చు. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే చేరవేస్తున్నారు. ఈ ఓడరేవులో 10 ఏళ్ల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం గత ఏడాది భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత్కు చెందిన ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ 370 మిలియన్ల మేర పెట్టుబడులు పెట్టింది. తొలుత ఆంక్షలు విధించిన అమెరికా ఆ తర్వాత మినహాయింపును ఇచ్చింది. అయితే తాజాగా ఆ గడువు ముగిసిన నేపథ్యంలో మళ్లీ ఈ గడువు పొడిగించింది. ఫలితంగా చాబహార్ పోర్టులోని షహీద్ బెహెస్తీ టెర్మినల్ అభివృద్ధి నిర్వహణకు భారత్కు వీలు కలిగింది. ట్రేడ్ డీల్ కు సంబంధించి భారత్ అమెరికా మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్టు ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు. త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని సౌత్ కొరియా పర్యటనలో ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు, ట్రంప్ డిమాండ్ మేరకు రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించుకుంటోంది. ట్రంప్ ఆంక్షలు విధించిన రష్యా చమురు కంపెనీల నుంచి కొనుగోలు నిలిపివేశామని ఇప్పటికే రిలయన్స్, ఐఓసీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా రష్యా నుంచి వస్తున్న ది ఫ్యూరియా చమురు నౌక బాల్టిక్ సముద్ర ప్రాంతంలో వెనక్కి మళ్లింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైందనే దానికి ఇది సంకేతమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ డీల్తో భారత్పై ట్రంప్ టారిఫ్లు భారీగా దిగిరానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 50% ఉన్న టారిఫ్లు 15 నుంచి 16% తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవంబర్ 30 లోపే ఒప్పందం కొలిక్కి రావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.